కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. ఆంధ్రుల మనోభావాలను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని, పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో వైసీపీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ ఎంపీలను జగన్మోహన్ రెడ్డిని నిర్బంధించడంపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశామన్న వైవి సుబ్బారెడ్డి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పడం జరిగింది. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చింది అమలు చేయకపోగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రజల పక్షాన మేము నిలబడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. దానిపై పోరాటం చేయడానికే ఈరోజు లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మీరు డిస్కషన్ రాకుండా బిల్లు ప్రవేశపెట్టకుండా చేయటం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈరోజు పార్లమెంటును వాయిదా ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనిపై మళ్ళా కూడా రేపు సోమవారం మంగళవారం స్పీకర్ గారిని కలిసి మేము కంప్లైంట్ ఇస్తాం. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా ఇంట్రడ్యూస్ చేయకుండా ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం మాకు అడ్డుపడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి స్పీకర్ దృష్టికి తీసుకుపోతాం. అవసరమైతే తర్వాత కోర్టులో కూడా వేయటానికి కూడా ఆలోచిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.